నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే అండి. నమస్తే చరణ్ గారు, ఈరోజు భారత ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు తన సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారు అంటే దివంగతులు అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ గురించి మాట్లాడుకుని అంత ఏజ్ కూడా లేదు. కానీ అలాంటి పెద్దవాళ్ళను గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చేసిన సేవలు కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలుసుకోవాలి. సో ఈరోజు ఆయనను స్మరించుకుంటూ ఆయన గురించి అంటే మన్మోహన్ సింగ్ గారి గురించి కొన్ని మాటలండి, నేపథ్యం గురించి చెప్పండి. మన్మోహన్ సింగ్ గారు లేని లోటు పూడ్చలేనిది. ఎందుకంటే దేశ ప్రజలకు వారు అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు. అదే కాకుండా వారు ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి. అదే కాకుండా వారు 1922 సెప్టెంబర్ 26వ తారీఖున పంజాబ్ రాష్ట్రంలో, అంటే ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉన్నది, వారు అక్కడ జన్మించిన తర్వాత దేశం విడిపోయిన తర్వాత అమృత్సర్లో సెటిల్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు తర్వాత BA ఎకనామిక్స్, తర్వాత MA ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లో ఏకంగా MPhil PhD చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దేశ సేవ చేద్దామని చెప్పేసి ఆ దేశంలో రకరకాల అవకాశాలు వచ్చినప్పుడు కూడా దేశం కోసం సేవ చేయడం కోసం నేను మరొకసారి మా దేశం పోతుందని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, తర్వాత ప్రొఫెసర్గా, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా వారు కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు కూడా పనిచేయడం జరిగింది. అదే కాకుండా RBI గవర్నర్గా, ఏషియన్ బ్యాంక్ గవర్నర్గా, అదే కాకుండా వారు ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్గా, తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా, ప్రతిపక్ష నేతగా, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు PV నరసింహరావు గారి క్యాబినెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఈ దేశంలో రకరకాల రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అంటే లిబరలైజేషన్ కావచ్చు, గ్లోబలైజేషన్ కావచ్చు, ప్రైవేటైజేషన్లు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసి భారతదేశం యొక్క GDPని పతాక స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి 2004 నుంచి 2014 వరకు ఉన్నప్పుడు GDP 9.5%. ఈరోజు అదే GDP 5.4% దిగజారిపోయింది. అదే కాక ఏనాడు కూడా వారి ఆయనలో దేశంలో రూపాయి పతనంగా కూడా కాపాడిండు, పేదరికం నిర్మూలన చేసిండు, పెట్టుబడులు తీసుకొచ్చిండు. అదేగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కాపాడిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ అభివృద్ధిలో వారి పాత్ర ఎనలేనిది. వారు లేని లోటు దేశ ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటారు. అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నత విద్యావంతులు, బాగా చదువుకున్న వ్యక్తి మీరు చెబుతున్నట్టుగా. అండ్ RBI గవర్నర్గా ఆయన ఉన్నప్పుడు ఆయన చేసిన సేవల గురించి కావచ్చు, తీసుకున్న నిర్ణయాల గురించి కావచ్చు, ఇప్పటికీ మన పెద్దల చెబుతున్న అంటే వాళ్ళు చెబుతున్న మాటల్లో మనం వింటూ ఉంటాం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న ఆ నిర్ణయం ఈరోజు మన రాష్ట్రాన్ని కావచ్చు, అంటే మన దేశాన్ని ఇలా ప్రొటెక్ట్ చేయగలిగింది అంటూ. దట్టు ఆయన వ్యక్తిత్వం కూడా గట్టిగా మాట్లాడి అసలు ఏం మాట్లాడతారో చాలా సైలెంట్గా, చాలా కూల్గా, ప్రసంగాలు చూసినప్పుడు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది. ఆవేశపరుడుగా ఏ రోజు మనకు ఆయన కనిపించలేదు. ఆయన వ్యక్తిత్వమే చాలా మందికి స్ఫూర్తిదాయకం అంటూ ఉంటారు. వారు చాలా సౌమ్యుడిగా ఉంటూ ఈ దేశంలో వారు ప్రొఫెసర్గా కాకుండా 33 సంవత్సరాల కాలం పాటు రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు. అదే కాక ఒకసారి పార్లమెంటుకు పోటీ చేసి ఢిల్లీ నుంచి ఓడిపోయిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా వారు ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా 2005 RT యాక్ట్ వారాయణలో వచ్చింది, NRGS స్కీమ్ వారాయణలో వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వారాయణలో వచ్చింది, 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కూడా వారాయణలో వచ్చింది. అదే కాకుండా బీసీల కోసం 27% రిజర్వేషన్ IIMలో IITలో కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా భారతదేశంలో తొలి హిందువేతర ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉండడం రికార్డు నెలకొల్పిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా వారు ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకునే ప్రయత్నం కావచ్చు, రిఫార్మ్ తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, పేదరిక నిర్మూలన చేసే ప్రయత్నం కావచ్చు, చట్టాలను కాపాడుకునే ప్రయత్నం కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలను అటు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించి రూపాయి పతనంగా కూడా GDP పతనంగా కూడా కాపాడిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఏనాడు ఆర్భాటాలకు పోకుండా వారు చేసినటువంటి సేవలు అమోఘమైనప్పటికీ ఏనాడు కూడా ప్రచారం కానీ లేదు సోషల్ మీడియాలో, లేదు ట్విట్టర్లో, లేదు మీడియా వేదికగా ప్రచారం చేసుకునే వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు కాదు. ఎంతసేపు దేశ అభివృద్ధి కోసం, పేద ప్రక్షాళన కోసం జీవితకాలం 92 సంవత్సరాల కాలం పాటు రోజుకు 18 గంటలు తక్కువగా కష్టపడ్డ వ్యక్తి
మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా వారికి పద్మ విభూషణ్ అవార్డు, అదే కాకుండా ఇందిరాగాంధీ శాంతి బహుమతి అవార్డు కూడా అందుకున్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా ఫోర్స్ అత్యంత శక్తివంతమైన జాబితాలో కూడా మన్మోహన్ సింగ్ గారు పేరు చోటు దక్కిందంటేనే మన్మోహన్ సింగ్ గారు సేవలు కావచ్చు, వారు ఒక పని పట్ల ఉన్నటువంటి నిబద్ధత కావచ్చు, వారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకపోయే వ్యక్తి కాదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా వారు ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా వారు కీలక పాత్ర రాష్ట్ర పోషించారు. విభజన సమయంలో అంటే తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం అంటూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వెనకకు పోకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చే దాంట్లో వారు కృషి అనలేనిది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపోయేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఉండాలని చెప్పేసి గుర్తించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఇటు తెలంగాణ రాష్ట్రం ఇచ్చుడు ఎంత ఇంపార్టెంటో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా జరగాలని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు జాతీయ హోదా కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి డివైడ్ అయ్యేటప్పుడు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా, అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ కావచ్చు, అన్ని విషయంలో మన్మోహన్ సింగ్ గారు కృషి అనలేనిది. ఖచ్చితంగా దేశ ప్రజలు మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ వారిని మాత్రం దేశ ప్రజలు వారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ దేశ ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారు. అదే కాకుండా వారు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే వారి కుటుంబం నుంచి ఎవరు కూడా రాజకీయాలు లేరు, వారు మాత్రమే రాజకీయాలు ఒక్కడిగా వెళ్ళిపోయిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు అంటే చాలా మంది కొంతమంది అగ్రెసివ్ గా పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. బట్ మన్మోహన్ సింగ్ గారు అది ఎంత విపత్కరమైన పరిస్థితి అయినా సరే మనకి అంత అగ్రెసివ్గా ఆయన మాట్లాడినట్టు కానీ కనిపించడం కూడా లేదు. ఆయన నడక కూడా చాలా స్లోగా చాలా కామ్గా ఉండడం, కానీ తీసుకునే డెసిషన్స్ మాత్రం చాలా అంటే అగ్రెసివ్గా, ఒక రకంగా చెప్పడం అది మాటల్లో కాదు చేతల్లో చూపించే వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు అని కూడా మనం వింటూ ఉన్నాం. అంటే కొన్ని నిర్ణయాలు రైట్ టైంలో తీసుకోవడం వల్ల దేశానికి చాలా ఉపయోగపడింది. మన పెద్దల నుంచి వింటున్న మాటలు అవి విన్నాం. ఏం చెప్తారు? అంటే ప్రధానంగా పివి నరసింహారావు గారి కుటుంబానికి సోనియా గాంధీ కుటుంబానికి మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పుడు కూడా సోనియా గాంధీ గారితో అదేవిధంగా మిగులుకున్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఆ స్థాయికి పోవడానికి పివి నరసింహారావు గారు వాళ్ళ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీరిని రాజ్యసభ సభ్యుడు చేసి కేంద్ర మంత్రిగా నియమించింది కూడా పివి నరసింహారావు గారు. అదే కాకుండా వారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నర్గా, ఐడిబిఐ బ్యాంకు డైరెక్టర్గా, అదే కాకుండా కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు కూడా ఆనాడు పివి నరసింహారావు గారు వారిని నియమించుకున్నారు. తర్వాత వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏకంగా ఆ శాఖకు వారినే కేంద్ర ఆర్థిక మంత్రిగా పెట్టుకొని వారితోటి అదేవిధంగా ఉన్నాడు. సోనియా గాంధీ గారి కుటుంబంతో ఆ విధంగా మెలుగుడు అంటే అది అందరితో కాదు, వారు చట్టాల పట్ల కావచ్చు, ఈ దేశ ప్రజల పట్ల కావచ్చు, వారు నమ్ముకున్న సిద్ధాంతం పట్ల మంచి గౌరవం, అదేవిధంగా మంచి అంటే సదుద్భవంతో ముందుకు పోయే వ్యక్తి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు ఎప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ గారు గుర్తు చేసుకునే ఉంటారు. వారు మన మధ్య లేకున్నా కూడా వారు తెచ్చినటువంటి చట్టాలు ఎప్పటికీ దేశ ప్రజలకు గుర్తు చేస్తూనే ఉంటాయి మన్మోహన్ సింగ్ గారి సేవలు. అంటే మచ్చలేని ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారికి పేరుంది. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది ఎమ్మెల్యేనైనా చిన్న చిన్న పదవులు ఉన్నప్పటికీ కూడా వేల కోట్లు సంపాదించుకుంటున్న పరిస్థితులు చాలా మంది నాయకులు చూస్తూ ఉన్నామంటూ ఉంటారు. బట్ ఇప్పటికీ మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు భారతదేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆస్తులు ఏమి ఆయన దగ్గర లేవు, అంతగా ఆయన ఆస్తుల గురించి రాజకీయాలు చేయలేదు అంటూ ఉంటారు. ఎంతండి ఆయన ఆస్తుల విలువ ఎంత అయి ఉండొచ్చు? 2 ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి ఈరోజు పేపర్లో చదివినాం. 800 కారు, ఆనాడు తను ప్రొఫెసర్గా పనిచేసినప్పుడు ఏ కారు అవుతుందో ఆ కారు, వారికి 2 కుమార్తెలు, వారు ఎంతసేపు వచ్చినటువంటి జీతం లేదా అలవెన్స్ మీద వచ్చినటువంటి దాని ద్వారా మాత్రమే అవి పొదుపు చేసుకున్నటువంటి పైసలు, అదేగా కొన్ని ఎఫ్డి రూపంలో ఉన్నటువంటి పైసలు తప్ప ఒక్క అనా పైసా కూడా కరప్షన్ ద్వారానో లేదా వేరే మార్గాల ద్వారా పైసలు తీసుకునే వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు కాదు. కాబట్టే దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత దేశ ప్రజలందరూ 140 కోట్ల మంది ప్రజలంతా కూడా మన్మోహన్ సింగ్ గారి గురించి ఆలోచిస్తూ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అయినా, నరేంద్ర మోడీ అయినా, అమిత్ షా గారైనా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే వారు జీవిత కాలంలో 33 సంవత్సరాలు రాజ్యసభలో పనిచేసినప్పటి నుంచి కూడా ఏనాడు చిన్న అవినీతి మరక కూడా అంటని వ్యక్తి, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. కాబట్టే మన్మోహన్ జీవితం చాలా దేశ ప్రజలకు ఆదర్శంగా తీసుకునే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు లాగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నట్లయితే దేశం అభివృద్ధి పదవులు ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల సరసన భారతదేశం చేరాలంటే ఖచ్చితంగా ఎలక్షన్లో మాత్రం రాజకీయాలు చేయాలి, మిగతా సందర్భాల్లో
రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, దేశ ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి భావించినప్పుడు మాత్రమే ఈ దేశం అగ్రగామి దేశంగా ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి పోతుంది. కాబట్టి భారతదేశంలో రోజు రోజుకి విలువలన్నీ కూడా పతనం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, ప్రధానంగా దేశంలో ప్రతిరోజు రాజకీయం చేసే ప్రయత్నం. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా అధికార పక్షంలో ఉన్న గౌరవించుకునే సంస్కృతి ఉండే. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తర్వాత వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అధికారంలో ఒకే విధంగా ఉన్నాడు, ప్రతిపక్షంలో ఒకే విధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు చేయలేదు. కాబట్టి వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉంది, అదేవిధంగా ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉందని చెప్పేసి నేను పూర్తి విశ్వాసంతో ఖచ్చితంగా దేశ ప్రజలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు అయితే ఎస్పెషల్ మన్మోహన్ సింగ్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఈ దేశ అభివృద్ధిలో మన అంతా భాగస్వామి కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అనునిత్యం దేశం గురించి ఆలోచించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి చరణ్ గారు. థ్యాంక్ యూ. అంటే ఈ రోజు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన చూపించిన బాట కావచ్చు, అది ఏదేమైనా సరే మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తులను మనం మరలా మాట్లాడుకోవాలి, స్మరించుకోవాలి. మళ్ళీ అంటే మన్మోహన్ సింగ్ గారు లాంటి ప్రధాని మళ్ళా మనకి కనబడరేమో, దొరకరేమో మనకి. వాస్తవం అది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ ప్రధానులు వచ్చినా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ దేశం గురించి తక్కువ ఆలోచిస్తూ వారి వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, లేదా వాళ్ళ పార్టీ ప్రయాణాలు కావచ్చు, రాజకీయ ప్రయాణాలు ప్రధాన ఎజెండాతో ముందుకు పోతా ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే రూపాయి 86.4%, అంటే రూపాయి పతనం అవుతుంది. ఆనాడు 62 రూపాయలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నారు, రూపాయి 62 రూపాయలు డాలర్తో పోలిస్తే. ఇప్పుడు 86.4. ఆనాడు 9.5%, ఒక టైంలో 10.2% జీడీ పోతే ఈనాడు 5.4%. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్రేడ్ వస్తుందని చెప్పేసి ప్రపంచ దేశాలతో భయపడతా ఉన్నాయి ట్రంప్ దెబ్బ. కానీ భారతదేశంలో ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడతలేరు, ప్రధానమంత్రి గారు మాట్లాడతలేరు, నిపుణులతో చర్చిస్తలేరు, మేధావుల సలహా సూచనలు తీసుకుంటలేదంటే ఈ దేశం యొక్క అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్న వ్యక్తులు కోరుకుంటలేరు కాబట్టి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళని పివి నరసింహారావు గారు కావచ్చు, ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈ దేశం అభివృద్ధి గురించి ఆలోచించిన వ్యక్తులు. కాబట్టి ఇట్లాంటి టాలెంటెడ్ ఉన్న వ్యక్తులు తీసుకొస్తే రాజకీయాల్లో కావచ్చు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇట్లాంటి మంచి వ్యక్తులు తీసుకొచ్చి పరిచయం చేశారు. కాబట్టి ఈనాడు మన్మోహన్ సింగ్ గారి గురించి మనంతా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. గొప్ప వ్యక్తి గురించి, లక్షణాల గురించి, వ్యక్తిత్వం గురించి వివరించారు. థ్యాంక్ యూ.